గిన్నె అనే పేన్లు నీ ఫ్రెండ్స్ నలుగురు చూస్తే ఏమనుకుంటారే? ఒట్లా నువ్వు శీలనే కట్టెత్తే ఏమైనా బుద్ధున్నదా? నలుగురు ఇట్లా పోదాం, నలుగురు చెప్పుకుందాం మనం. లక్కి చినిగిపోయిన నాలుగు దొడుకొని పోతే ఇచ్చేది పోతారు, నలుగురు చూస్తే మంచిగా దొడుకోరా. ఎగ్జామ్ లా ఫెయిల్ అయితే నలుగురు చెప్తే ముఖం మీద ఉంచారా బోర్కం. తమన్నా మొత్తానికైతే మందు తాగాలి. ఏమో అది మీకేరకాయ, మరి మాకైతే తెలియదు. నేనైతే గ్లాసులు పట్టుకున్నా, డిస్పోజల్ గ్లాసులు పట్టుకొని వద్దాను. అయ్యా మనోళ్ళంతా చాలా అనుభవశాలలు, అనుభవం ఉన్న వాళ్ళే ఉన్నారు. ఏది తక్కువ పోకుండా అందరు ఖచ్చితంగా పట్టుకొచ్చే వాళ్ళే ఉన్నారు. ఎంత దూరం పోతాం మరి? ఇక్కడ కూర్చుంది ఏమైంది? గడ్డ మీద కొంచెం మంచిగా ఉన్నది కదా, పట్టు కూర్చో. మరి జాగ్రత్త సుమా, జారగాల స్లిప్ అవుతుంది. మరి పైలో ఉన్నా మంచి కూర్చో, చదువుకొని కూర్చోవాలి. చెట్టు నీడ లేదు, ఏం లేదు, ఎండ కూర్చోబెట్టిల్లు. మరి ఈ గ్లాస్ తాగిడ పడేస్తాం కరెక్టే కానీ పుసుకున్నాం. మరి సెల్కో లేవాలని అంటారే, మరి సెల్కి ఇవ్వదో ఏమో కదా. మనల్ని ఈ ఊళ్ళో నాకు తెలియనోడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు వచ్చినా నేను చూసుకుంటా, మీరైతే కానీ ఇగో నాకైతే పోయి ముందు మందు. సుధాకర్ మా ఇదేమన్నా పద్ధతేనానే? నా ఒక్కని మందం చల్లటి బీరు తీసుకురమ్మాననే, మీరేమో ఎర్ర మంది తెచ్చి నాకు ఇప్పుడు కడుపులో మండబట్టే. కరెక్టే చిన్న, వాస్తవమే. సరే నువ్వు ఇది దాగో అదే తాగుతాననే ఆలోచన నీకు ఉన్నది. కానీ ఈ పల్లెటూళ్ళ పంటి 250 రూపాయలు 260 రూపాయలు ఒక బీర్ అట. మరి ఆ బీర్ పైసలు పెడితే కోటి అయితే నలుగురు మంచిగా దర్జాగా తాగచ్చు. ఏం కత్తి ఎట్లయితే ఏం కత్తి కారపొట్ల తీసుకో, కానీ ఆయన తాగి కదా. ఏం కత్తి తగ్గత్తి ఒకసారి చదువుకోరాదు, మళ్ళీ ఎప్పుడైనా చూస్తే పోయా. కానీ మళ్ళీ ఎప్పుడన్నా మనిషికి 500 వేసుకున్నావు, 4 సపరేట్ అంటే కొంచెం కష్టమే చిన్న. అందరు సమానంగా పైసలు వేసుకున్నప్పుడు మనిషికి ఇప్పుడు ఏది తాగాలనిపిస్తుంది దేవన్నా? ఎక్కువ తక్కువ పైసలు మళ్ళీసారి చూద్దాం కానీ ఈసారి చదువుకో. వానగాడి నువ్వు వచ్చినా నువ్వు వాన వచ్చి పెరడంతా పన్నది. ఈ కంకిని ఎట్లా పోయాలి, కుప్ప ఎట్లా పోయాలి, ఎంత తిప్పాలా, ఏం కథ. ఈ కర్మ పాడైపో. అక్కడే ఎవడెవడ కూర్చున్నాడు, ఎవడు కావచ్చు. మరి నలుగురు వచ్చి కూర్చున్నాడు. రేవు చూస్తేనైతే మా ఊరోళ్ళ లెక్కనైతే లేరు. మరి ఎవడు కావచ్చు ఇప్పుడు. కానీ ఒకవైపు నుంచి ఆలోచించదు, రెండు వైపుల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే సరే సరే కానీ 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 మందు జర మాగినట్టున్నది. మందు తెచ్చుకొని తాగుతాంటున్నట్టున్నా. సారు నమస్తే సార్. నమస్తే. ఈ ముసలోడు ఇవ్వలే ఏమో బాగా మనకి కూడా బట్టే. మరి ఊరోళ్ళు అందరూ కన్నాడు కదా, అమ్మ కొన్నాడు కదా. చిన్న ఊరంతా నాకు తెలుసా అన్నట్టు ఈ ముసలోడు ఎవరు కావచ్చురా? ఎమ్మోనే మామ, ఈ ముసలోడిని అయితే నేను ఈ ఊళ్ళో ఎప్పుడు చూడలేదు. ఏంద్రా ఈ ముసలోడు ఈడికొచ్చి నిలబడి చూస్తాండి మరి? అరే కింద పడితే ఏంటి పెద్ద మనిషిగా పట్టు, ఈ పొట్లం తీసుకో. తొందరగా పెద్ద మనిషి తాగుతా ఏతావా సుక్క? పెద్ద మనిషి కాట పోయి సుక్క పోయి పాపం ఉన్నాయి పోయి సుక్క పోయి పెద్ద మనిషి పోయి. నాకు చాలు ఈ ఎండకు, నాకు మంది ఆగుబుద్ధి అయితే లేదు. ఎర్రమాలు ఆ ముసలైనా పోయినావు అంతది. కానీ కానీ సారు ఆ నలుగురు మీరేనా? ఏ నలుగురు? మనం బ్రాండ్ షాప్ కాడికి పోతే మంది ఎత్తా అంటే చూసిండు కావచ్చు, ఆ నలుగురు అనుకుంటాను కావచ్చు. అట్లయితే మేమే, ఆ నలుగురే మేమే. మరి మేమేనే కంప్లీట్ ఇంకున్నదా అన్న? అయిపోయిందా మంద అవుతావా? కథ బాగానే ఉన్నది. చూడ రామంటీలు అంతా అన్నట్టు ఏదో పెద్ద మనిషి అని చెప్పేసి సుక్క పోసినాం. కానీ మరి పోయి ఇంకో సుక్క పోయినా పోయి ఆశపడతాను పోయి నువ్వు పోసుకో.
దగ్గరికి వచ్చి కూర్చోబెడితే బాగా గట్లా అనిచింది ముట్టుడైనట్టే చేస్తామే మీద మీద పడి కూర్చుంటాను బాగానే ఉన్నదే కథ ఉంటుంది దూరం కూర్చోరాదా ఏదో ఇంత అని పోతే అయ్యే తాగి సపరేకపోక నేనే అంటలే నాకు ఇట్లా జరిగి కూర్చుంటే ఇట్లా పట్టుకున్నా జాగ్రత్త కూర్చోవాలన్నా ఏదో పాపం అని అన్నది ఇంకోటి అయిపోయింది. అరే అది పోతాండే గోల్డ్ డ్రాప్ లక్కీ డ్రాప్ పార్టీ తీసి తొందరగా కానీ వెళ్ళిపోదాం. ఇక్కడనే దిద్దాలేమో. సారు ఏ ఊరు మీది? మాది బాణవిపేట. ఆ సార్ది? ఈ సారది పసరా, ఆ సారది చంద్రగొండ, ఆ పక్క చిన్న ఉంది నర్సంపేట. ఎందుకే మరి నీకు మాట వరుస అడుగుతాను. అంటే మీరు నలుగురు రాకం దోస్తురా? దోస్తులే. అచ్చా అచ్చా కానీ కానీ నువ్వు రాకు. మొత్తం మందంతా పోసుకోబడుతుంది. బుత్తాను తాగేదందుకు కాదు, తాగేదేనే మందు. తాగుతాను తెరాదు. మీరు తాగుతా నేను బుత్తాను తాగుతాను. అయ్యో తాగు తాగు కారాదు. మీరు నలుగురు రాకం దోస్తులా? అయితే అప్పటి నలుగురు మీరేనా? ఆ నలుగురేనా? అయిపోయా. ఏం చేస్తావు సార్ నువ్వు? నేను నాది ఫెర్టిలైజర్ షాప్. మందుల దుకాణం. ఇంకా బలిసే ఉండవచ్చు అయితే నువ్వు. ఏదో అట్లా. ఆ సార్ ఏం చేస్తాడు అయితే? ఏం లేదు, తినుడు తిరుగుడే. వెంజాయ్ ఫుల్ వెంజాయ్గా మంచిగా మంచిగా సంపాదన ఉన్నది. అంటే మంచిగానే ఉంటుందా? 10-20 ఎకరాలు ఉన్నదా? పుల్లు ఆసామి. సారు మీరేం చేస్తారు? నేను తినుడు తిరుగుడే. మా తాత 20 ఎకరాలు సంపాదించాడు. ఆయన 10 ఎకరాలు పడగొట్టిండు, 10 ఎకరాలు ఇచ్చిండు. 10 ఎకరాలు నాకప్ప చెప్పిండు. మొగోడు గట్టి మొగోడు కాదా? మంచి పని చేస్తాడు. మరి ఆ కడకున్న ఎంటికల పూరాడు ఏం చేస్తాడు? వాళ్ళ నాయన సర్కారు పంతులు. నెలకు 1,50,000 వస్తాయి. మంచిగా ఈ పోరాడు తినుకుంటా తిరుక్కుంటూ ఉండే. ఏం పోయి లేదు ఇక. అంతేనా? ఎంజాయ్ పైసలు వస్తాయి. అబ్బా ఫుల్ గా ఎంజాయ్. మొత్తానికైతే మీరు మంచిగా నలుగురు రాకం బలిసిన వాళ్ళే. అవి ఉడగొట్టుకుంటూనే ఉంటారు అన్నట్టుగా. మాకేం తక్కువ కదా. అంతేనా? అయితే ఇప్పుడు ఈ నలుగురే ఊరు తిరుగుతుంటారా మీరు? ఊరు తిరిగి ఆడాడ ఇంకా తాక్కుంటే ఇట్లా ఎంజాయ్ చేస్తారు ప్రశాంతంగా. ఎక్కడ చల్లగా ఉంటే కడిగి పోతాం మంచిగా. అది లెక్క. నచ్చారు మీరు నాకు. కానీ నలుగురు అనిపించుకున్నారు మీరు. నలుగురు ఏడికి పోయినా మంచిగా కలిసి మెలిసి ఉంటారా? మళ్ళీ ఇంకోటి ఎందుకు తాత మా మధ్యలో వెళ్ళి మంది అయిపోయిందా? ఇంకేమైనా ఉన్నదా చెప్పరా? అమ్మా సరిపోదు అమ్మా, తెచ్చుకుందాం. మంద అంతా అయిపోయినాక మందకు ఈడ కూర్చొని ఏం బిక్తారా? ఏం మాట్లాడతాను? మర్యాద మాట్లాడు. గువ్వ గిట్లా పలిచిందా? ఏంద్రా మీకు మర్యాద ఇచ్చేది? ఏంద్రా మీకు మర్యాద ఇచ్చేది? మీ నలుగురి మీద నాకు ఎప్పటి నుంచో అనుమానం ఉన్నదిరా. ఏంద్రా మర్యాద ఇచ్చేది? ఏం బిక్తారా మీరు? ఏం చేస్తారా? నగరాలు చేసిన అనుకో బద్దలు బాసింగాలు కావాలి. ఇవ్వాలనుకుంటా మేము అసలు. ఏంది ఏంటిది? మీరు నలుగురు నాకు ఎరికే. నేను అనుకునే నలుగురే ఆ నలుగురే ఈ నలుగురు. నాకు తెలియదారా? మాట్లాడతారా? మా మందాయి మా మీదకి రివర్స్ అవుతారు. చల్ ఎవరిరా సిప్పిరేంచుకోలేడా? నువ్వేం బిక్తావురా? చల్ ఏంద్రా నా బాధ ఏరా? అంకెల బాధ నా బాధ అంతా మీ నలుగురితో. అరే నాకు ఉన్నది మీ నలుగురు చేయబట్టి నాకు ఫుల్ బాధ ఉన్నది. నేను చెప్పను అరా మీకు? వంకాయలు ఏంద్రా సిప్పిరేంచుకోవాలి? నువ్వు బాగా లేస్తావురా. కాసర్ వెళ్ళాలి. బాగా మాట్లాడతాను. ఆగరా నువ్వు ఎంతరా? నా ఊసిపోయిన ఇంటికి ఎంతరా? నేను ఎవరో ఇంకున్నాయా? ఎప్పుడో ఊసిపోయా? అరే నేను ఎవరో ఎరికేనా? ఎవరిని అయితే మాకేందే ఊసిపోయినా ఏంద్రా? అసలు బాధ ఏంది? నా బాధ ఏందో నీకు చెప్పాలా? చెయ్యి ఎవరా నువ్వు?
నాలుగే చేసి అంత మొగలా ఇవ్వలేదు. నేను ఇవ్వాలనేది నీకు చెప్పాలి. చెప్పాలి చెప్పు. ఓకే చెప్తాను. చెప్పు. ఇప్పుడు ఈ చిలకలో నువ్వు కూర్చున్నావు కదా, అవును. ఈ చిలక ఎవరిది అనుకుంటాను? నాకైతే లేదు. నాది 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 ఈ చిలక, ఆ, ఈ చిలక నాది. నాకు ఎంత ఉన్నది అరికేనా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మాకైతే తెలుస్తుంది, నువ్వు చెప్పండి. అట్లా వాడగా అక్కడి నుంచి ఇగో ఇదంతా మొత్తం 18 ఎకరాలు నాకు ఉన్న భూమి. మొత్తం అతనేదేనా? మా అయ్య 10 ఎకరాలు సంపాదించితే నేను ఇంకా 8 ఎకరాలు కొన్నా, కష్టపడి సంపాదించిన భూమిది నాది. 18 ఎకరాల మొత్తం. అంతే 18 ఎకరాలు ఆ సమయం నేను. మరి కరెక్టే, అంత వాస్తవం 18 ఎకరాలు అంటున్నాం కానీ మరి మేము తిని పారేసిన పొట్లను తిన్నావు, తాగి పారేసిన మందు తీసుకొని తాగబడుతుంది. అది లెక్క. ఇప్పుడు ఇప్పుడు అసలు ముచ్చటకి వచ్చినావు. చెప్పు, అదేందో చెప్పు. మీరు నలుగురు చేయబట్టి నా ఇంత ఎంత పంచాయతీ అవుతుందో ఎరికేనారా? బాడి కావులారా, మీరు చేయబట్టి నా బతికెంత ఆగమవుతుందిరా. మేమేం చేసినా? మీరేం చేసిర్రా? మీరేం చేసిర్రా? ఏం చేసినాం మరి? రోజు సే లక్ష్మి, రోజు నువ్వు నన్ను ఎంత గోసపుచ్చుకుంటానవే. నేను ఎన్నడన్నా తాగి ఇంట్లోకి పోతే నా లక్ష్మి ఏమని తిడుతుంది ఎరికేనా? బాడుకావు పొక్కవాళ్ళుగా తాగేస్తాను ఆరా. నలుగురు చూస్తే ముఖం మీద ఉంచుతారా? నలుగురు తూ అని ఉంచుతాను కాదురా. నలుగురు చూస్తే నీ బతికి ఏమవుతుందిరా? ఏ పని చేసిన నలుగురు, ఏ పని చేసిన నలుగురు, ఏ ముచ్చట మాట్లాడినా నలుగురు 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 అంటుంది. ఆ నలుగురు ఇవాళ మీరన్న నలుగురు మీరు నలుగురు చేయబట్టి విడిచిపెట్ట కొడుకులారా. ఏంద్రా మరి ఆ నలుగురు ఎవరు? అరే జనాలు అందరూ నలుగురు చూస్తే తుప్పుకోమంటారు, నలుగురు చూస్తాళ్ళు. ఎవరే ముచ్చట పెట్టుకున్నారు నలుగురు. ఆ నలుగురు ఎవ్వరు మీరు కాకపోతే? తాగడానికి వచ్చినవరా? వీడు వీడు అప్పుడు ఊరు తిరిగే నలుగురు మేమే అంటే మేము ఏదో ఎంజాయ్మెంట్ కొరకు ఆడ తిరుక్కొని దాక్కుంటున్నాం. అంటే ఆ నలుగురు మీరు కాయా? మీరు నలుగురు కాయా? ఓకే 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 సరే, నలుగురు మీరు కాకుంటామే కానీ ఇప్పుడు నువ్వు బాగా బలిసినోనివే, నువ్వు బలిసినోనివే. వాడయ్య సారు కాబట్టి వాడు బలిసినోడే. అంటే మీరు సంపాదన ఉన్నది తాత ముత్తాతలు సంపాదించారు కాబట్టి అది ఇట్లా ఊళ్ళ పండి తిరుక్కుంటా ఒడ్ల మీద కూర్చొని పొక్కవలుగా దాక్కుంటా ఓడగొడతారు అన్నట్టు. అంతేనా? ఎంజాయ్ ఎంజాయ్ చేద్దాం నలుగురం. ఓడగొట్టుకుంది అందుకే కర్యమ్మక పొడ. ఎంతమంది రా పిల్లలు నీకు? ఎంతమంది పిల్లలు రా అంటారు. పెళ్ళి అయినా నువ్వు వీకేది ఏం లేదు కానీ పెళ్లి పెటాకులు కాకుంటేనే ఇట్లా తిరుగుతాను లారా. సరే సరే, ఇక ఏయ్ ఇంకో పారి ఈ ఏరియాలో కాదురా, మీరు ఎక్కడైనా రైతుల పంట పొలాలల్లో కూర్చొని ఇట్లా పొక్కవలుగా తాగింది అనుకో, మీ బద్దలు బాసింగాల. చేతులు కట్టుకోరి భోజనం కదా, చేతులు కట్టుకొని ఊళ్ళో నుంచి బయటికి పోరు. ఏమ్రా తక్కువ నిలుతా ఏవో గిత్తలు కాదు. రైతులు పంట పొలాలు వేసుకున్న కర్యమ్మక పడి చేతులు కట్టుకోరా, చేతులు కట్టుకో కర్యమ్మక పడ చేతులు కట్టుకోరా అంటే ఏమో తిప్పుతానేదిరా ఇట్లా ఒక్క. ఊళ్ళో నుంచి పోరు మరి ఏమనుకుంటాలో తమ్ముడు. సరే తాగితే తాగుర్రి, నేను కాంటలేను. మీ ఆస్తులు మీరు కరిగించుకొని తాగి తొగల పొంచి బాబ్బా అని అడక తినరు, నేను కాంటలేను. కానీ రైతుల పంట పొలాలల్లో తాగి సీసాలు బారేయకురు, అర్థమవుతుందా? ఆ సీసాలు బలిగి మా పశువుల కాళ్ళకు రైతుల కాళ్ళకు కోసుకపోతున్నాయి. కాబట్టి సీసాలు పంట పొలాలలో వేయకుర్రి ప్లీజ్. ఇది అందరి తరఫున నేను మీ అందరికీ తాగుబోతులకు పెడుతున్న దండం, అర్థమైందా? అట్లనే మీరు మీ తాత ముత్తాతలు సంపాదించారు కదా అనుకొని ఆ తిండిని కూర్చొని కరగదీస్తాను కదా, మరి మీకు పుట్టబోయే పొలగాళ్ళకు ఏమి ఇస్తారా? ఈక పొట్టిస్తారా మీరు? తాగుడు బంద్ చేయరా బేవకు నా కొడుక. కర్యమ్మక పొడ
ముద్దు కిందికి 50 ఏళ్ళు వచ్చినట్టున్నా పిల్లని కూడా ఇయ్యలే అంటే నీ బతికేందో నీకు తెలుస్తలేదురా కర్రేస్తా ఏంద్రా గిత 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 పోదులు గిత గిత పోదులు పెడతాను ఏంద్రా చక్క నిలుస్తా